తెలంగాణలో 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై వాటి అమలుకు సంబంధించి అప్పుడే ఒత్తిడి మొదలైంది. 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దానికి సంబంధించి సర్కారుపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలో గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు అందిస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో 6 గ్యారంటీ హామీలతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. కాంగ్రెస్ ఇచ్చిన మొదటి గ్యారంటీ పథకం మహాలక్ష్మి పథకం. దాని కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం, 500కే వంట గ్యాసు సిలిండర్, మహిళలకు రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు మొదలెట్టింది. మేమందరం బస్సులో ఎక్కడానికి బస్సు కోసం పోతున్నాం, మీరు ఆపినారు. మొట్టమొదటి మహాలక్ష్మి స్కీమ్ ఆడపిట్టలకి 2,500 ఏదైతే అన్నారో 500 సిలిండరు, దాంతో పాటు ఉచిత బస్ ప్రయాణం. ఈ రోజు బస్ ప్రయాణం కోసం మా చెల్లెళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఈ రోజు ఆర్టీసీ బస్ తెలంగాణ అంతా ఫ్రీ. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. 500కు సిలిండర్ అమలుపై కసరత్తు కొనసాగుతోంది. పౌర సరఫరాల శాఖ ఇందుకు కసరత్తు చేస్తోంది. ఆ శాఖ 2 ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే రేషన్ కార్డుతో లింకు లేకుండా అర్హులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తారా, రేషన్ కార్డు ఉండాలంటారా అన్నది తేలాల్సి ఉంది. రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం అమలు చేయాలనుకుంటే గత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో చాలా మంది అర్హులు ఈ పథకం లబ్ధిని కోల్పోవలసి వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఇండియన్ గ్యాస్ 47,96,302 కనెక్షన్లు, హెచ్పి 43,39,354 కనెక్షన్లు ఉంటే భారత్ పెట్రోలియం కనెక్షన్లు 29,04,338 ఉన్నాయి. అయితే కొంతమంది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్గా కూడా ఉపయోగిస్తున్నారు. దానిపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఇక రాష్ట్రంలో 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కేంద్రం సాధారణ గ్యాస్ కనెక్షన్లకు 40 రూపాయల రాయితీ ఇస్తుండగా ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్కు 340 రూపాయల రాయితీ ఇస్తోంది. తెలంగాణలో 11 లక్షలకు పైగా ఉజ్వల్ కనెక్షన్లు ఉన్నాయి. ఆ లెక్కన ఉజ్వల్ కనెక్షన్లు పక్కన పెడితే 78 లక్షల కనెక్షన్లకు రాష్ట్రం 500కే సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 11 లక్షల ఉజ్వల్ కనెక్షన్లకు 165 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ఈ పథకం అమలు వల్ల ఖజానాపై భారీ భారం పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా జనంలో ఈ పథకానికి సంబంధించి ఇంకో డౌట్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తానంటున్న సిలిండర్ ధర నేరుగా వినియోగదారునికి లబ్ధి చేకూరుస్తుందా? అంటే వినియోగదారుడు గ్యాస్ ఏజెన్సీకి 500 కట్టి సిలిండర్ తీసుకోవచ్చా, లేకపోతే కేంద్రం తరహాలో ఆ సబ్సిడీని బ్యాంకులో జమ చేస్తారా అన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయాల్సి ఉంది.